ఓకే. 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 Okay. Today we discussed about the topic is uniform or rectangular distribution. So manakunna distributions, four distributions amma. One is binomial distribution, Poisson distribution, uniform distribution, and normal distribution. Binomial distribution and Poisson distributions ఏమో మనం ఫర్దర్ గా ఫిఫ్త్ యూనిట్ లో ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న థియరిటికల్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది కదమ్మా. ఆ థియరిటికల్ ఫ్రీక్వెన్సీ థియరిటికల్ ఫ్రీక్వెన్సీ అనే క్వశ్చన్ ని హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనం ఫిఫ్త్ యూనిట్ లో కై-స్క్వేర్ టెస్ట్ లో యూజ్ చేస్తాం. ఓకేనా. అలాగే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి మనం ఫోర్త్ యూనిట్ లో హైపోథసిస్ చేసేటప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఓకేనా. సేమ్ వే యూనిఫామ్ మనకి ఇంకొకటి ఇందులో డిస్ట్రిబ్యూషన్ లో థర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ యూనిఫామ్ కి ఇంకొక నేమ్ ఇస్ రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని ఇప్పుడు మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మనం డిస్క్రీట్ కేస్ మీద చేస్తాం. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూస్ కేస్ మీద చేస్తాం. ఓకే. A random variable x is said to have a continuous rectangular distribution over the interval a comma b. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి కంపల్సరీ నాకు కంటిన్యూస్ అనగానే నాకు ఇంటిగ్రేషన్ ఉంటుంది ఓవర్ ద ఇంటర్వెల్ ఏ టు బి. దట్ ఈస్ ద లిమిట్స్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ ఇన్ఫినిటీ. ఓకేనా. అంటే ఆ ఏకి విత్ ఇన్ ద ఇంటర్వెల్ ఏకి బికి మళ్ళీ విత్ ఇన్ ద రేంజ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అనమాట. మనం తీసుకునే ఇంటర్వెల్ ఏ టు బిఏ. బట్ దీనికి మళ్ళీ ఇంటర్వెల్ ఏమో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, మైనస్ ఏ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఏ టు బి టు ఇన్ఫినిటీ. అంటే మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అమ్మా. సో మనం దాన్ని ఇంటిగ్రేషన్స్ తో డినోట్ చేస్తాము. సో ఇంటిగ్రేషన్ చేయాలి. సో మనకి విత్ ఇన్ ద ఇంటర్వెల్ ఏబి, ఆ విత్ ఇన్ ద ఇంటర్వెల్ ఏబికి మళ్ళీ విత్ ఇన్ ద రేంజ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఓకే. సో ఇఫ్ ఇట్స్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, కంటిన్యూస్ ఫంక్షన్ అనగానే మనకి ఏం ఏం గుర్తుకు రావాలి? డిస్క్రీట్ ఫంక్షన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్. కంటిన్యూస్ ఫంక్షన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఓకేనా. ఇఫ్ ఇట్స్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ గివెన్ బై నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, నేను డిస్క్రీట్ కేస్ తీసుకున్నప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లోను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లోను పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నా. ఎందుకని? ఇక్కడ నేను సమ్మేషన్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తా. ఎందుకని? నేను చేసేది ఇక్కడ ఇంటిగ్రేషన్ కాబట్టి. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/b minus a within the range a less than x less than b. ఓకేనా. జీరో అదర్వైజ్ అప్ టు ఇన్ఫినిటీ అనమాట. సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటా, నాకు జీరోని వదిలేసి 1/b minus a less than x less than b. ఓకే. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే కంటిన్యూస్ ఫంక్షన్ అమ్మా. ది కంటిన్యూస్ రెక్టాంగులర్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ ద ఇంటర్వల్ a comma b. దిస్ ఇస్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ where f of x equal to 1/b minus a less than x less than b. ఓకేనా. నెక్స్ట్ దీనికి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అనేది చేయాలి కదమ్మా. సో ఫైండ్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. We have to consider movement generating function mx of t equal to
expectation of e power tx. So first moment generating function find out chesam. Mx of t equal to expectation of e power tx. In continuous case, momentum generating function, that formula is integral 0 to infinity e power tx f of x dx. In continuous case, moment generating function is integral 0 to infinity e power tx f of x dx. ఓకేనా? సో నాకు ఇప్పుడు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఉంది, కానీ నాకు అప్ టు రేంజ్ ఏంటి, ఏ టు బి. సో ఫైనట్ లిమిట్ ఇచ్చినప్పుడు నేను ఫైనట్ లిమిట్ మాత్రమే తీసుకుంటా. సో ఇంటిగ్రల్ ఏ టు బి e power tx where f of x equal to 1 by b minus a. So 1 by b minus a is constant. Integral a to b e power tx dx. So formula ఏమవుతుంది, e power tx by t at a to b. 1 by b minus a into a ని b ని అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయండి. x ప్లేస్ లో e పవర్ bt by t మైనస్ e పవర్ at by t. సో t ని కాన్స్టెంట్ కింద బయటికి తీసుకొచ్చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, e పవర్ bt మైనస్ e పవర్ at. సో నాకు e పవర్ bt అంటే e పవర్ x ఎక్స్పాన్షన్. x ప్లేస్ లో ఏముంది, ఒకసారి bt ఉంది, ఒకసారి ఏముందమ్మా at ఉంది. సో ఇది e పవర్ x, ఇది e పవర్ x ఎక్స్పాన్షన్. e పవర్ x ఎక్స్పాన్షన్, ఇది ఒక e పవర్ x ఎక్స్పాన్షన్, ఇది ఒక e పవర్ x ఎక్స్పాన్షన్. బట్ ఇది bt, ఇది at. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి b మైనస్ a చేసేస్తా. ఓకేనా? ఈ రెండింటి ఎక్స్పాన్షన్ చేసేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, వన్ బై టీ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ t by 1 factorial plus b square minus a square by 2 into t square plus b cube minus a cube by 6 into t cube and so on up to infinity. ఓకేనా? నేను సెకండ్ ఆర్డర్ వరకు తీసుకున్నాను అనుకోండి. తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ b మైనస్ ఏ అనేది లోపలికి మల్టిప్లై చేస్తే ఈ 1 by t ఇంటూ b మైనస్ ఏ అనేది లోపలికి మల్టిప్లై చేస్తే నాకు 1 ప్లస్ b ప్లస్ ఏ 1 ప్లస్ b plus a into t by 2 plus b cube minus a cube by b minus a whole power 6 into t square వచ్చింది. సో ఓకేనా? దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఈ b cube minus a cube ని అంటే a cube minus b cube ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చింది, b minus a into b square b square plus ab plus a square divided by b minus a. సో b minus a get cancel. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్ మిగిలింది ఏంటి, 1 ప్లస్ b ప్లస్ a బై 2 ఇంటూ t ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab ప్లస్ a స్క్వేర్ బై 3 ఇంటూ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. అంటే 6 నేను ఎలా రాసుకున్నానంటే 6 ని 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాసుకున్నా. అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2ఏ కదా, 2 3s are 6 కదా. సో ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అని రాసుకున్నా. 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ కింద నోట్ చేసుకుంటే నాకు ఇది వచ్చిందమ్మా, mx of t equal to 1 plus b plus a by 2 into t by 1 factorial plus b square plus ab by a square by 3 into t square by 2 factorial. ఓకేనా? ఇప్పుడు నాకు మీన్ ఫస్ట్ మూమెంట్, సెకండ్ మూమెంట్, థర్డ్ మూమెంట్ అలా తీసుకుంటాను ఇప్పుడు నేను. సో e of x equal to nu1 dash equal to coefficient of nu1 dash. నేను ఏం చెప్పాను మీకు ఫస్ట్ లో చెప్పిన nu1 dash అంటే ఫస్ట్ మూమెంట్, nu2 dash అంటే సెకండ్ మూమెంట్, nu3 dash అంటే థర్డ్ మూమెంట్, nu4 dash అంటే ఫోర్త్ మూమెంట్ అన్నమాట. అంటే nu5 ఫిఫ్త్ మూమెంట్ అంటే ఫిఫ్త్ మూమెంట్, nu5 dash అంటే. ఓకేనా? అలా ఎన్ని మూమెంట్స్ అయినా తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ t by 1 ఫ్యాక్టోరియల్, t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, ఆ తర్వాత వచ్చేది ఏంటి t క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ థర్డ్ మూమెంట్. కానీ నాకు ఇక్కడ 2 మూమెంట్స్ చాలు. 2 మూమెంట్స్ ఎందుకు సరిపోతుంది అని అంటే ఇక్కడ నాకు వేరియన్స్ ఫార్ములా nu2 dash మైనస్ nu1 dash హోల్ స్క్వేర్ కాబట్టి నాకు కావాల్సిన వేరియన్స్ nu2 nu1 కాబట్టి ఫస్ట్ మూమెంట్ సెకండ్ మూమెంట్ సరిపోతుంది కాబట్టి t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ వరకు తీసుకున్నా. అప్పుడు ఇంకా మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు nu1 dash e of x equal to nu1 dash equal to coefficient of t power 1 t by 1 factorial. సో coefficient of t by 1 factorial అంటే e of x equal to b plus a.
t/1 ఫ్యాక్టోరియల్ యొక్క కోఫిషియంట్ ఏమవుతుంది b ప్లస్ a/2 1 తీసేసేయండి, మనకు అవసరం లేదు. దిస్ ఈజ్ mx ఆఫ్ t మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. దిస్ ఈజ్ మూమెంటింగ్ జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, దాంట్లోంచి నేను ఫస్ట్ మూమెంట్ తీసుకుంటున్నా. ఫస్ట్ మూమెంట్ ఏమవుతుంది, కోఫిషియంట్ ఆఫ్ t/1 ఫ్యాక్టోరియల్. సో వాట్ ఈస్ ద కోఫిషియంట్ ఆఫ్ t/1 ఫ్యాక్టోరియల్? b ప్లస్ a/2. దిస్ ఈజ్ nu1 dash. నెక్స్ట్ కోఫిషియంట్ ఆఫ్ t²/2 ఫ్యాక్టర్ వచ్చేసి b² ప్లస్ ab ప్లస్ a²/3. దిస్ ఈజ్ nu2 డాష్. ఓకేనా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, మీన్ వచ్చేసింది. మీనులు 2 వచ్చినాయి. ఫస్ట్ కాకపోతే మీన్ 2 వచ్చింది కానీ ఫస్ట్ మీను మాత్రమే నేను కన్సిడర్ చేసుకుంటా. ఫస్ట్ మీను మాత్రమే మీన్ అని చూపిస్తాను. సెకండ్ మీన్ అని చూపించను. nu1 డాష్ ఈక్వల్ b ప్లస్ a/2. నెక్స్ట్ వేరియన్స్ ఈక్వల్ టు nu2 డాష్ మైనస్ nu1 డాష్ హోల్ స్క్వేర్. దట్ మీన్స్ nu2 డాష్ హోల్ స్క్వేర్ అంటే e ఆఫ్ x స్క్వేర్ మైనస్ e ఆఫ్ x హోల్ స్క్వేర్. e ఆఫ్ x స్క్వేర్ మైనస్ e ఆఫ్ x హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా? అది ఈ e ఆఫ్ x స్క్వేర్ నే e ఆఫ్ x అంటే nu1 హోల్ స్క్వేర్ అంటే nu2 కాబట్టి ఈ nu2 డాష్ అన్నమాట. స్క్వేర్ ఉంది కాబట్టి, స్క్వేర్ లేకపోతే nu1. ఓకే, నెక్స్ట్ nu2 డాష్ అంటే b² ప్లస్ a² ప్లస్ ab/3 మైనస్ nu1 డాష్ హోల్ స్క్వేర్ అంటే b ప్లస్ a/2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే వేరియన్స్ నాకు ఎంత వచ్చిందమ్మా, b మైనస్ a హోల్ స్క్వేర్ బై 12. ఓకేనా? జస్ట్ సింపుల్, నేను ఏం చేయలేదు ఇక్కడ. మూమెంటింగ్ జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా తీసుకున్నా. దిస్ ఈజ్ కంటిన్యూస్ కేస్ కాబట్టి ఇంటిగ్రల్ 0 to infinity e power tx f of x dx తీసుకున్నా. విత్ ఇన్ ద ఇంటర్వెల్ a to b కాబట్టి 0 to infinity తీసుకుని ఇంటర్వెల్ a to b ఇంటిగ్రేషన్ a to b e power tx 1/b minus a dx తీసుకున్నా. 1/b minus a కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేసుకున్నా. e power tx కి ఇంటిగ్రేషన్ చేసుకున్నా, లిమిట్స్ అప్లై చేసుకుని e power x ఎక్స్పాన్షన్ చేసుకుని మళ్ళీ e power bt మైనస్ e power at ని నేను డిఫరెన్స్ చేస్తే, మైనస్ చేస్తే b మైనస్ a ఇంటూ t/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ b² మైనస్ a²/t²/2 అలా వచ్చిందాన్ని ఈ 1/t ఇంటూ b మైనస్ a తో మల్టిప్లై చేస్తే నాకు ఇలా వచ్చిందాన్ని ఫస్ట్ మూమెంట్ సెకండ్ మూమెంట్ ని కన్సిడర్ చేసుకున్నా. ఫస్ట్ మూమెంట్ సెకండ్ మూమెంట్ ని కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ మూమెంటే మీన్ అవుతుంది నాకు. ఓకేనా? నెక్స్ట్ వేరియన్స్ వచ్చేసరికి సెకండ్ మూమెంట్ కూడా కావాలి కాబట్టి ఆ పైన ఉన్న మూమెంటింగ్ జనరేటింగ్ ఫంక్షన్ పర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న సెకండ్ ఆర్డర్ ని అంటే కోఫిషియంట్ ఆఫ్ t²/2 ఫ్యాక్టోరియల్ ని సెకండ్ మీన్ కింద తీసుకుని సింప్లిఫై చేస్తే నాకు వేరియన్స్ కూడా b మైనస్ a హోల్ స్క్వేర్ బై 12 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x is a uniformly distributed random variable with mean 1 and variance 4/3. సో నాకు మీన్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు, వేరియన్స్ 4/3 ఇచ్చాడు. సో నన్ను ఫైండ్ అవుట్ చేయమంది p గ్రేటర్ దాన్ 0. ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 ఇచ్చాడు. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేంజ్ తెలియదు. సో దాన్ని ఎలా తీసుకుంటాం అంటే మీన్ b ప్లస్ a/2 ఈక్వల్ టు 1. సో a ప్లస్ b ఈక్వల్ టు 2. వేరియన్స్ b² మైనస్ a హోల్ స్క్వేర్ బై 12 ఈక్వల్ టు 4/3. సో ఈ 3 4 టైమ్స్ ఈ 4 ఇటు వస్తే 16. సో b మైనస్ a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16. సో b మైనస్ a ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 4 హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 4 తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నాకు ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ b ఈక్వల్ టు 2, సెకండ్ ఈక్వేషన్ b మైనస్ a ఈక్వల్ టు 4. సో సాల్వ్ దీస్ 2 ఈక్వేషన్స్. a ఈక్వల్ టు -1,
and b equal to 3. So within the range -1 to 3, మనకి రేంజ్ ఏంటమ్మా -1 to 3. సో నాకు మీను వేరియన్స్ ఇచ్చి ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 అన్నాడు. సో నాకు ఫంక్షన్ తెలీదు. ఫంక్షన్ ఏంటి, నాకు ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఇదే కదా, 1 - b by a less than x less than b. ఓకేనా, మరి నాకు ఏబి రేంజ్ తెలియదు. సో ఏబి రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మీను వేరియన్స్ నుంచి నాకు ఏబి రేంజ్ వచ్చింది. సో a ఈక్వల్ టు -1, b ఈక్వల్ టు 3. సో ఇప్పుడు నాకు -1 to 3 ఇంటిగ్రేషన్. అయితే ఇక్కడ ఫంక్షన్ కావాలి కదా నాకు, సింపుల్ గా ఫంక్షన్ కావాలంటే నాకు ఫంక్షన్ 1/b - a less than x less than b, where b equal to 3, a equal to 1. So 1/3 minus of -1, that value is 1/4. So where f of x equal to నాకు ఏమవుతుందమ్మా 1/4, లిమిట్స్ ఏమిటి -1 less than x less than 3. ఓకేనా, అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటేనే కదా 1/4 వచ్చింది. ఇప్పుడు నాకు ఫైండ్ అవుట్ చేయమంది ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 0. బట్ x గ్రేటర్ దాన్ 0 మీన్స్ 0 to ఇన్ఫినిటీ. బట్ మనకి అక్కడ ఇన్ఫినిటీ వరకు రేంజ్ లేదు. నాకు ఫంక్షన్ లో ఇచ్చిన రేంజ్ ఏంటి, ఓన్లీ 3a కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to 3 f of x dx. బట్ రేంజ్ ఎంతైనా ఇవ్వండి, గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ 1, గ్రేటర్ దాన్ 2 అంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది. బట్ మనకి ఫంక్షన్ లో ఉన్న రేంజ్ ఏంటి, అది 3, 4, 5, అది ఎంత వరకు అయితేనే అంతవరకే తీసుకుంటాం. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే అప్ టు ఇన్ఫినిటీ, 0 to ఇన్ఫినిటీ తీసుకోవాలి. మనకి ఇచ్చిన ఫంక్షన్ f of x 1/4, దాని యొక్క రేంజ్ -1 to 3a కాబట్టి ఈ ఫార్ములా తీసుకుంటే ఇంటిగ్రల్ 0 to 3 f of x dx అంటే ఇంటిగ్రల్ 0 to 3 1/4 dx, దట్ వాల్యూ is 3/4. ఓకే, నెక్స్ట్ సేమ్ ఫార్ములా, సేమ్ ప్రాబ్లం. If x is uniformly distributed over 0, 5, find x less than 2, x greater than 3, probability of 2 less than x less than 9. ఓకే, మనకి ఏబి వాల్యూస్ ఎంత ఇచ్చాడు, a, b వాల్యూస్ 0, 5 ఇచ్చాడు. సో a ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 5. సో మనకి లాస్ట్ రేంజ్ ఏంటమ్మా 5, అంటే 0 నుంచి 5 వరకే. వాడి 9 వరకు ఇచ్చినా మనం 5 వరకే తీసుకుంటాం. ఇక్కడ నాకు 9 ఇచ్చాడు. సో 9 ఇచ్చిన, 10 ఇచ్చిన, అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చిన, మనకి ఫంక్షన్ దగ్గర అప్ టు రేంజ్ ఫైనల్ రేంజ్ ఎంత ఉందో అంతే తీసుకుంటాం. 5 కాబట్టి నేను 5 తీసుకుంటా, అంటే 2 to 5 తీసుకుంటా. ఓకే, సో గివెన్ x is a uniformly distributed over 0, 5, where a equal to 0, b equal to 0. We have to consider probability density function f of x equal to 1/b minus a. 1/b minus a అంటే 1/b అంతా 5 minus 0. So where f of x equal to 1/5 within the range 0 less than x less than 5. ఓకేనా, నాకు 1/5 is the function, 0 to 5 is the interval. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ x less than 2. ప్రాబిలిటీ ఆఫ్ x less than 2 అంటే 2 కన్నా తక్కువ. ఇంకొకటి మేడం, డిస్క్రీట్ ఫంక్షన్ లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో x less than 2 అంటే 0, 1 తీసుకున్నారు. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే అప్పుడు 2 నుంచి కౌంట్ చేసుకున్నారు కదా. ఎస్, ఇక్కడ నాకు x less than 2 అంటే 2 కన్నా తక్కువ వాల్యూస్ అని. ఓకేనా, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేకపోయినా 2 కన్నా తక్కువ వాల్యూస్. ఎందుకని, ఇక్కడ ఇంటర్వెల్ కాబట్టి, ఇంటర్వెల్స్ తీసుకుంటున్నాం కాబట్టి. సో ప్రాబిలిటీ ఆఫ్ x less than 2 అంటే ఇంటిగ్రల్ 0 to 2, 1 ఫంక్షన్ ఏమవుతుంది నాకు ఇక్కడ ఫంక్షన్ f of x equal to 1/5. సో ఇంటిగ్రల్ 0 to 2 1/5 dx. సో నాకు వాల్యూ x less than 2 is 2/5. ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 3 నుంచి అప్ టు ఇన్ఫినిటీ రాసుకోవచ్చు మనం. బట్ నాకు ఇన్ఫినిటీ వరకు కాదు, నాకు ఫైనల్ రేంజ్ ఎంత ఉంది, ఓన్లీ 5. సో అప్పుడు నాకు ఫార్ములా ఏమవుతుంది, ఇంటిగ్రల్ 3 to 5 f of x dx, వేర్ f of x ఈక్వల్ టు 1/5 కాబట్టి వాల్యూ ఎంత వచ్చింది, 2/5. నెక్స్ట్
ప్రాబిలిటీ ఆఫ్ 2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 9 9 కాదు, ఇన్ఫినిటీ ఇచ్చినా నేను ఏం చేస్తాను, 2 టు నాకు ఫైనల్ రేంజ్ 5 ఉంది కాబట్టి 5 తీసుకుంటా. 2 to 5, సో ఇంటిగ్రల్ 2 to 5 1/5 dx, దట్ వాల్యూ ఈస్ 3/5. 1/5 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 2 to 5 dx, x అవుతుంది. 1/5 into x within the limits 2 to 5, 1 minus 2/5, that value is 3/5. సో ఈ సింప్లిఫికేషన్ స్మాల్ సింప్లిఫికేషన్స్ కాబట్టి నేను పర్టికులర్ గా మీకు చేసి చెప్పట్లేదు, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం అమ్మ. ఇఫ్ ఎక్స్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ -2 to 2, సో నాకు ఏ కమా బి వాల్యూస్ ఎంత ఇచ్చాడమ్మా, -2 to 2. సో ఏ ఈక్వల్ టు -2, బి ఈక్వల్ టు 2. సో మనకి రేంజ్ అప్ టు ఎంత ఇచ్చినా సరే 2 లో తీసుకుంటాం. ప్రాబిలిటీ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఓకేనా. ప్రాబిలిటీ ఆఫ్ మోడ్ ఎక్స్ -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. సో మోడ్ ఇచ్చాడు, ఓకేనా. సో ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ f of x equal to 1/b minus a. b minus into 1/2 minus of -2. So 1/4 is the function, and within the range -2 less than x less than 2. -2 less than x less than 2. Okay. Next, x greater than 0 అన్నాడు. x greater than 0 అంటే 0 to up to ఎంత వరకు, ఇన్ఫినిటీ వరకు, బట్ నాకున్న రేంజ్ 2. సో ఇంటిగ్రల్ 0 to 2 1/4 dx. 1/4 is the constant. Integral 0 to 2 dx, x within the range 0 to 2, 1/4 into 2, 2/4, that value is 1/2. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ వస్తుంది అసలు తిప్పలో. ప్రాబిలిటీ ఆఫ్ మోడ్ ఎక్స్ -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 అన్నాడు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2, నాకు -2 to 2 కాబట్టి మోడ్ ఎక్స్ -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 అంటే తీసేసేయండి. ఎక్స్ మోడ్ తీసేసి ఇటు ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఈ -1 అటు వెళ్ళిపోండి, ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 1/2. 1 ప్లస్ ఆర్ మైనస్ 1/2 అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 1/2 అంటే 1 ప్లస్ 1/2. దీని వాల్యూ ఏమవుతుంది, 2 3/2. 1 మైనస్ 1/2, -1/2. 2 మైనస్ 3/2 అంటే -1/2. వెయిట్ ప్లస్ 1 కదా, ఇలా ఎందుకు, ఎక్స్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/2 కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2. ఈ మొత్తానికి ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. అప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3/2 అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 3/2 అంటే -3/2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3/2 అవుతుంది. ఎక్స్ లెస్ దాన్ 3/2, ఓకేనా. సో ఇప్పుడు నాకు ఎక్స్ విత్ ఇన్ ద రేంజ్ -3/2 టు 3/2. సో నేను లిమిట్స్ కూడా అలానే రాసుకుంటాను చూడండి. -3/2 టు 3/2 f of x dx, where f of x equal to 1/4, -3/2, ఇప్పుడు 1/4 is the constant, x within the interval -3/2 to 3/2. So 3/8 plus 3/8, that value is 3/4. మోడ్ వచ్చినప్పుడు ఇలా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ a random variable x has a uniform distribution over -3, 3. Compute probability x less than 2. Probability of x less than mod x less than 2. Probability of mod x -2 less than 2. So నాకు a వాల్యూ -3, b వాల్యూ 3, 1/b minus a అంటే ఏమవుతుంది, 1/3 minus of -3. సో ఫంక్షన్ 1/6 అవుతుంది. -3 less than x less than 3 అవుతుంది. ఓకేనా, అయింది. సో ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ x less than 2. x less than 2 మీన్స్
ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏ వాల్యూ? -3 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి -3 to 2. 0 నుంచి స్టార్ట్ అయితే 0 to 2 వస్తుంది. కానీ -3 నుంచి 3 వరకు ఉంది. నాకు 2 వరకే చెప్పమన్నాడు. సో ఇనీషియల్ వాల్యూ ఏమవుతుంది? -3 అవుతుంది. ఫంక్షన్ f of 1/6. That value is 5/6. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ mod x less than 2. సో x తీసేస్తే ఏమవుతుందమ్మా? +or -2. +or-2 అంటే -2 less than x less than 2. సో నేను లిమిట్స్ ఏం తీసుకుంటా? -2 to 2 f of x dx. వేర్ f of x equal to 1/6 ఇంటిగ్రల్ -2 to 2 dx. ఇప్పుడు చూడండి, -2 to 2 1/6 dx. వాల్యూ ఎంత వచ్చింది? 2/3. నెక్స్ట్ mod x minus 2 less than 2. సో mod x minus 2 తీసేస్తే x minus 2 less than కూడా plus or minus 2. సో x less than +or-2 plus 2 ఏమవుతుంది? 4 +or-4 అవుతుంది. సో -4 less than x less than 4. ఓకేనా? 0 less than 4. -2 plus 2 అప్పుడు ఏమవుతుంది? 0 less than x less than 4. 0 less than x less than 4. బట్ మన నాకు ఫైనల్ వాల్యూ ఏమవుతుందమ్మా? ఇంటిగ్రల్ 0 to 3a. 3 వరకే ఉంది కదా, 3a తీసుకుంటాం. 1/6 dx. 1/6 కాన్స్టెంట్ కాబట్టి x విత్ ఇన్ ద లిమిట్ 0 to 3. దట్ వాల్యూ ఇస్ 1/2. ఓకే. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ k ఈక్వల్ టు 1/3. సో గ్రేటర్ దాన్ k అన్నారు. అప్ టు k నుంచి నాకు ఎంత వరకు? అప్ టు రేంజ్ 3 వరకు కదా, -3 to 3 కాబట్టి 3 వరకే కాబట్టి ఇంటిగ్రల్ -k to 3 f of x dx ఈక్వల్ టు 1/3. ఆల్రెడీ క్వశ్చన్ లోనే 1/3 ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇంటిగ్రల్ k to 3 f of x dx ఈక్వల్ టు 1/3. ఈ 1/6 కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ k to 3 dx అంటే x/6 k to 3. k వాల్యూ అప్పర్ లిమిట్ ని లోవర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే k వాల్యూ వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేయమంది కూడా k వాల్యూనే. చాలా సింపుల్ అమ్మా, మీరు చూడండి, చాలా ఈజీగానే మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ show that for the rectangular distribution f of x equal to 1/2a within the interval -a to a, the moment generating function origin, this is not 1/8t. okay, 1/8t. మీరు జిరాక్స్ తీసుకున్నప్పుడు లేకపోతే నోట్ చేసుకున్నప్పుడు ఇది 80 కాదమ్మా, 80 sin h80. ఇది ఆల్రెడీ మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లోనే దేంట్లోనూ ఒకసారి ప్రూవ్ చేసాం. 1/8t sin h80 ప్రూవ్ చేయమన్నాడు. సేమ్ ఫంక్షన్ f of x ఈక్వల్ టు 1/2a -a less than x less than a కి మనం మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ప్రూవ్ చేయమన్నాడు. 1/8t into sin h80. ఓకేనా? నాట్ 80, 80. ఆల్సో ద సెంట్రల్ మూమెంట్ ఆఫ్ ఈవెన్ ఆర్డర్. ఈవెన్ ఆర్డర్ మీన్స్ x power 2n ఆర్ గివెన్ బై ఆర్డర్ ఇచ్చేసాడు. µ2n అంటే సెకండ్ మూమెంట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x power 2n. x power 2n మీన్స్ ఈవెన్ ఆర్డర్. ఓకేనా? అది ప్రూవ్ చేయాలి మనం. సో we have to consider the given function f of x equal to 1/2a within the range -a to a. We have the consider moment generating function mx of t equal to expectation of e power tx. In continuous case, integral -infinity to infinity e power tx f of x, where f of x equal to 1/2a. 1/2a is constant. Integral 1/2a is constant. Integral -a to a e power tx is 1/2a into e power tx by t minus a by a. Sorry, -a to a. Okay. Substitute upper limit and lower limit. 1/2at into e power
80 మైనస్ ఈ పవర్ మైనస్ 80. ఈ 2ని లోపల తీసుకొచ్చుకుంటే ఈ పవర్ 80 మైనస్ ఈ పవర్ మైనస్ 80 by 2 is sin h80. So finally mx of t equal to 1 by 80 sin h80. 1 by 80 sin h80. ఇది ఆల్రెడీ ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రూఫ్ మూమెంటింగ్ జనరేటింగ్ ఫంక్షన్ లో చేసినట్టున్నాం. కానీ అయితే ఇంకా మనల్ని ఫైనల్ గా ఏం ప్రూవ్ చేయమన్నాడు? Central moment of even order are given by mu 2n equal to expectation of x power 2n. నేను కంటిన్యూస్ కేస్ ఫార్ములా రాసుకున్నా. ఇంటిగ్రల్ -∞ to ∞ x power 2n f of x dx. లిమిట్స్ ఏమవుతాయి? -a to a x power 2n అనేది కాన్స్టెంట్, f of x అనేది 1/2a. సో 1/2a ని నేను కామన్ తీసుకుంటే ఇంటిగ్రల్ -a to a x power 2n ని నేను ఇంటిగ్రేట్ చేస్తా. అంటే x power 2n plus 1 by 2n plus 1 within the limit -a to a. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 1/2a ఇంటూ a అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫైనల్ గా సింప్లిఫై చేస్తే a power 2n by 2n plus 1. దిస్ ఈస్ ద సెంట్రల్ మూమెంట్ ఆఫ్ ఈవెన్ ఆర్డర్ mu 2 power n equal to expectation of x power 2n is a power 2n by 2n plus 1. ఓకే, నెక్స్ట్. అండ్ 6th క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ చూడండి, చాలా సింపుల్. బస్సెస్ అరైవ్ ఎట్ ఏ స్పెసిఫైడ్ స్టాప్ ఎట్ 15 minutes. ఇంటర్వెల్స్ స్టార్టింగ్ ఎట్ 7 AM. దట్ ఈస్ ద అరైవ్స్ ఎట్ 7 AM, 7:15, 7:30 AM, 7:45 AM. If a passenger arrives at the stop at the random time uniformly distributed between 7 and 7:30. Find the probability that they waits less than 5 minutes for a bus, at least 12 minutes for a bus. ఈ క్వశ్చన్ ఇంత ఉంది కంటే సింపుల్ గా నేను చెప్పరా? సో ఇప్పుడు ఒక బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ లో ఒక్క ఊరు వెళ్లే బస్సు, పోని ఒక్కటే ఊరు వెళ్లే బస్సు ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వస్తాయేమా? 7 కి, 7:15 కి, 7:30 కి, 7:45, 8 అలా ఎవ్రీ 15 minutes కి ఒక బస్సు వస్తుంది, ఒక బస్సు వెళ్తుంది, ఒక బస్సు వస్తుంది, ఒక బస్సు వెళ్తుంది. ఒకటే ఊరు వెళ్లే బస్సులు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది 7 కి వస్తే 7 మళ్ళీ అగైన్ ఈ బస్సు వెళ్ళిపోతే 7:15 కి ఇంకో బస్సు వచ్చి అరైవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 7:15 కి ఈ బస్సు డిస్పాచ్ అయిపోతే ఇంకొక బస్సు 7:30కి వస్తుంది. అట్లా వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమంటున్నాడు? అయితే ఒక బస్సు కోసం ఒక పాసింజరు ఫస్ట్ బిట్ లెస్ దాన్ 5 minutes ఫర్ ఏ బస్. 5 minutes వెయిట్ కన్నా తక్కువ వెయిట్ చేసే ప్రాబిలిటీ ఎంత? అట్లీస్ట్ సెకండ్ బిట్ ఏంటంటే అట్లీస్ట్ 12 minutes వెయిట్ చేసే ప్రాబిలిటీ అంత. ఓకేనా? సో ఒక బస్సు ఆల్రెడీ అరైవ్ అయిన బస్సు అది డిస్పాచర్ అయిపోయి ఇంకొక బస్సు వస్తుంది, ఇంకో బస్సు, అట్లా మనకి మాక్సిమం టైం ఇంటర్వెల్ ఎంత? హాఫ్ అన్ అవర్. అవునా? 7 to ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. యూనిఫామ్లీ ఇఫ్ ఏ పాసింజర్ అరైవ్స్ ఎట్ ద స్టాప్ ఎట్ ర్యాండమ్ టైం వస్తారంటే 7 కి స్టార్ట్ అవుతుంది. 7 బస్ అందుకోలేకపోతే 7:15 బస్సు 7:15 లోపు రావచ్చు. 7:15 లోపు వస్తే 7 కి డిస్పాచ్ అయిన బస్సు అందుకోలేదు, కానీ 7:15 కి అరైవ్ అయ్యే బస్సు అందుకోగలడు. 7:15 దాటి వస్తే 7:15 కి డిస్పాచ్ అయ్యే బస్సు అందుకోలేడు, కానీ 7:30కి అందుకోగలడు కదా. అలాగే అలా మాక్సిమం టైం ఇంటర్వెల్ ఎంత పెట్టాడు? 7 to 7:30 అంటే హాఫ్ అన్ అవర్ పెట్టాడు. సో హాఫ్ అన్ అవర్ పెట్టాడు కాబట్టి ఏదో ఒక బస్సు అందుకోవచ్చు. 7:15 లోపు వస్తే 7:15కి అందుకోవచ్చు, 7:30కి కూడా అందుకోవచ్చు. 7:15 దాటితే 7:30కి అందుకోవచ్చు ఆ బస్సు, 7:30 బస్సు, లేకపోతే 7:45 కూడా అందుకోవచ్చు కదా. సో అందుకని మాక్సిమం టైం లిమిట్ ఇస్ 30 minutes. సో 0 to 30, ద ఇంటర్వెల్ ఈస్ 0 to 30. ఓకేనా? నేను ప్రాబిలిటీ దిస్ ఈజ్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 30 కాబట్టి ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 30 కాబట్టి బి ఈక్వల్ టు 30 కాబట్టి 1/b minus c అంటే 1/30 minus 0 కాబట్టి 1/30 విత్ ఇన్ ద రేంజ్ 0 less than x less than 30. 0 less than x less than 30. సో ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ వచ్చింది.
బట్ ఇప్పుడు నాకు less than 5 minutes for a bus అన్నారు. సో less than 5 minutes for a bus అంటే the passengers will have to wait less than 5 minutes if he arrives between 7:10 to 7:15 and 7:25 to 7:30. 7 బస్సును వదిలేసేయండి. 7:15 కి బస్సుని మనం అందుకోవాలి అంటే less than 5 minutes లోపు వస్తేనే కదా. అంటే వాడి 7:10 నుంచి 7:15 మిడిల్ లో వస్తేనే 7:15 బస్సు రీచ్ అవ్వగలడు. 7:30కి 7:30 బస్సు రీచ్ అవ్వాలి అంటే 7:25 to 7:30 మిడిల్ లో వస్తేనే 7:30 బస్ ని రీచ్ అవ్వగలడు, క్యాచ్ చేయగలడు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, 7:10 to 7:15 అండ్ 7:25 to 7:30. ఇక్కడ నేను వాడు అడిగింది 7 to 7:30 లోపు బస్సెస్ మాత్రమే రీచ్ అవ్వగలిగే పాసిబిలిటీ ఎంత ప్యాసింజర్స్. 7:45 minutes 7:45 గురించి మాట్లాడట్లా, అది పక్కన పెట్టేసేయండి. వాడు ఫస్ట్ అడిగింది ఏంటి, పాసింజర్స్ 7 నుంచి 7:30 లోపు బస్సెస్ ని అందుకోగల ప్రాబబిలిటీ ఎంత. 7:45 గురించి మాట్లాడతా ఉంటుంది, బస్సు 7:45 ఉంటుంది, 8 ఉంటుంది, బట్ దాని గురించి మాట్లాడట్లా. 7 to 7:30 బస్సెస్ ని మధ్యలో అందుకోగల ప్రాబబిలిటీ ఎంత. 7 కి 6:55 వస్తే గానీ బిఫోర్ 5 minutes వస్తే గానీ 7 బస్సు రీచ్ అవ్వలేడు. కాబట్టి 7 o'clock బస్సు గురించి మాట్లాడడం మానదు. 7:15 బస్సు గురించి మాట్లాడుకుందాం మనం. 7:30 బస్సు గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, లెస్ దాన్ ఆ పాసింజర్ అనేది లెస్ దాన్ 5 minutes మాత్రమే వెయిట్ చేయగలరు. అంటే లెస్ దాన్ 5 minutes అంటే 3 minutes అవ్వచ్చు, 4 minutes అవ్వచ్చు, 5 minutes అవ్వచ్చు, 2 minutes కూడా అవ్వచ్చు. సో 7:15 బస్సుని రీచ్ అవ్వాలంటే వాడు 7:10 to 7:15 మధ్యలో రావాలి. 7:30 బస్సుని రీచ్ అవ్వాలంటే 7:25 to 7:30 మధ్యలో రావాలి. సో ఆ రీచ్ అయ్యే పాసిబిలిటీ మనకు ఉంటుంది. సో అప్పుడు ఆ రీచ్ అయ్యే పాసిబిలిటీ అంటే 10-15 మనకు కావాలి. సో అదే ఇంటర్వెల్ తీసుకుంటున్నా. 10-15 ఇంటర్వెల్ ఒకటి, 25 to 30 ఇంటర్వెల్ ఒకటి. 7:10, 7:15 అలా తీసుకో. 10-15, 25, 30. సో ఇంటిగ్రల్ 10 to 15, ఇంటిగ్రల్ 25 to 30. సో ఇంటిగ్రల్ 10 to 15 ఫంక్షన్ f of x is 1/30. This is 1/30. x/30 within the range 10 to 15, x/30 within the range 25 to 30. సింప్లిఫై చేస్తే 1/3 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, మినిమం 12 minutes, అట్లీస్ట్ 12 minutes అంటే 12 minutes కన్నా ఎక్కువ, మినిమం కాదు, అట్లీస్ట్ 12 minutes. అంటే వాడి పాసింజర్ 12 minutes కన్నా ఎక్కువ వెయిట్ చేయాలి. అంటే 7:15 బస్ రీచ్ అవ్వాలి అని అంటే వాడు అట్లీస్ట్ 12 minutes. అంటే వాడు ఎంతలోపు రావాలి, 7 నుంచి 7:03, మినిమం 7 to 7:03 లోపు వస్తే 7:15 బస్ కి 12 minutes వెయిట్ చేయగలరు. సో దట్ ఈస్ 7 to 7:03. 7:30 బస్ రావాలంటే 7:15 నుంచి 7:18 లోపు గనక వాడు బస్ స్టాండ్ కి రీచ్ అవ్వగలిగితే 7:30 బస్ కి 12 minutes వెయిట్ చేయగలరు. 7:30 బస్ కు వాడు వెయిట్ చేయాలి అని అంటే 12 minutes, 7:30 బస్ కి 12 minutes వెయిట్ చేయాలంటే వాడు డెఫినెట్ గా 7:15 నుంచి 7:18 లోపు వచ్చి ఉండాలి, రీచ్ అయి ఉండాలి బస్ స్టాండ్. 7:15 బస్ రీచ్ అవ్వాలంటే 7 నుంచి 7:03 లోపు వచ్చి ఉండాలి. సో 7 to 7:03, 7:15 to 7:18. అయితే నాకు ఇక్కడ 7 to 7:03 కావాలి, 15 to 18 కావాలి, 7 అక్కడ. సో 0 to 3 f of x, 15 to 18 f of x dx అన్నమాట. ఓకే. సో దీన్ని ఫంక్షన్ సింప్లిఫై చేస్తే 1/5 వస్తుంది. దిస్ ఈస్ 1/5. ఓకే, అంతే, అయిపోయింది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఏనమ్మా, ఇది నేను రఫ్ గా చెప్పేస్తాను చూడు. ద నెంబర్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్ సోల్డ్ daily at a computer world is uniformly distributed with minimum of 2000 pieces, maximum 5000 pieces. అంటే మినిమము మాక్సిమము ఇచ్చాడు. సో ఏ ఈక్వల్ టు ఎవ్రీ డే పర్సనల్ కంప్యూటర్స్ మినిమం 2000 నుంచి మాక్సిమం 5000 సోల్డ్ అవుతున్నాయంట. ఓకేనా. ఇప్పుడైతే
నాకు A ఈక్వల్ టు 2000 అయింది, B ఈక్వల్ టు 5000 అయింది. సో 1/B మైనస్ C ఏమవుతుంది? 5000 మైనస్ 2000 అంటే 3000 అవుతుంది. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ ఇన్ ద రేంజ్ ఏమవుతుందమ్మా? 2000 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5000 అవుతుంది. ఓకేనా? సో ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/3000. ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి ఏమవుతుంది? 2000 టు 5000. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు? ఫస్ట్ బిట్ ఏం అడిగాడు? ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద డైలీ సేల్స్ విత్ ఫాల్ డౌన్ 2000 టు 3000 పీసెస్. అంటే ప్రతిరోజు 2500 నుంచి 3000 పీసెస్, ఖచ్చితంగా 2500 నుంచి 3000 పీసెస్ కంప్యూటర్స్ సోల్డ్ అయ్యే ప్రాబబిలిటీ. అంటే ఏమవుతుంది? 2500 ఇంటూ 3000 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, వేరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/3000 ఇంటీరియర్ 2500 ఇంటూ 3000 డిఎక్స్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ గోల్డ్ విల్ సెల్ అట్లీస్ట్ 4000 పీసెస్. అట్లీస్ట్ 4000 అన్నాడు. సో అట్లీస్ట్ 4000 అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4000. సో 4000 టు మనకి ఎంత వరకు ఉంది? అప్ టు గ్రేటర్ దెన్. కానీ ఆ డైలీ 5000 కదా హై అది. సో 4000 టు 5000 1/3000 డిఎక్స్. సింప్లిఫై 1000 1/3000 ఇంటూ ఇంటీరియర్ 4000 టు 5000 డిఎక్స్. నెక్స్ట్ థర్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ కంప్యూటర్ విల్ సెల్ ఎగ్జాక్ట్లీ 2500? ఎగ్జాక్ట్లీ 2500 అనేది మనం ప్రూవ్ చేయలేం. ఎక్స్ ఈక్వల్ టు 2500. ఎందుకంటే ఇది లెస్ దాన్ అయినా ప్రూవ్ చేయగలం, గ్రేటర్ దాన్ అయినా ప్రూవ్ చేయగలం. ఎందుకంటే అప్ టు 5000 కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు మనకి ఛాన్స్ లేదు. సో లేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ 2500 ఈజ్ 0. మనం లోవర్ ఇంటర్వెల్ నుంచి అప్పర్ ఇంటర్వెల్ వరకు ఎంతైనా చెప్పచ్చు, బట్ ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము. ఎందుకంటే ఇంటర్వెల్ మనం ఏం రాసుకుంటాం? 0 నుంచి 2500 రాసుకుంటామా? 2000 నుంచి 2500 రాసుకోలేంగా, వాడు అడగలేదుగా. గ్రేటర్ దాన్ 2000 అప్ టు 2500 అని చెప్పలేదుగా. చెప్పలేదు కాబట్టి ఎగ్జాక్ట్ గా మనం ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2500 ఈజ్ 0. ఓకేనా? దిస్ ఈజ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడతో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. రేపటి క్లాస్ లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం.